అధ్యక్ష బాధ్యతల నుంచి త్వరలో వైదొలగనున్న జో బైడెన్ ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించడాన్ని ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయా రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశిస్తానని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు. అలా చేస్తే అమెరికన్లను రక్షిస్తుందన్న ట్రంప్ దేశంలో మళ్లీ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తారని పేర్కొన్నారు. అమెరికాలో మరణశిక్షలకు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే మరణశిక్షలను అరుదుగా అమలు చేస్తున్నాయి. అయితే ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చాక తొలి 6 నెలల్లోనే 13 మందికి శిక్ష అమలు చేశారు. ప్రస్తుతం 40 మంది ఈ జాబితాలో కొనసాగుతుండగా వీరిలో 37 మందికి తాజాగా జో బైడెన్ క్షమాభిక్ష కల్పించారు. తీవ్రమైన నేరాలు చేసిన వారికి మరణశిక్షను రద్దు చేయడాన్ని ట్రంప్ తప్పుబడుతున్నారు. కాగా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేయగా 6 రాష్ట్రాలు వీటిని తాత్కాలికంగా నిలిపేశాయి.